ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు? వాగ్దానం చేశాడు, తన రక్తంలో కడిగి సమస్త దుర్నీతి నుంచి ఆ వ్యక్తిని పవిత్రునిగా చేస్తానని వాగ్దానం. ఇప్పుడు మీరు ప్రభువా నన్ను క్షమించు, నా పాపం కడిగి ప్రార్థన చేశారు, ఆ షరతు నిర్వర్తించారు, ఆ షరతు పూర్తి చేశారు. ఇప్పుడు మీరు దేవుడు ఏం చేశాడు నమ్మాలి? తన రక్తంలో నిన్ను కడిగి శుద్ధి చేసి పవిత్రునిగా చేశాడు నమ్మాలి. నమ్మాలి నమ్మాలి నువ్వు నెరవేర్చిన షరతు నిజమైతే ఆయన అబద్ధమాడాడు. ఒప్పుకుంటే క్షమించి కడిగి శుద్ధి చేస్తానన్నాడు, ఆయన అబద్ధమాడాడు. ఇది నమ్మటం కష్టమవుతుంది చాలామందికి. ఇంకా ఏదేదో ఆకాశం నుంచి దేవుడు తెల్లగా దిగి రావాలి, స్వరం వినబడాలా, గోడ మీద పాపాలని రాయాలి, లేదా ఇంకెవరో దైవజనుడికి తెలియజేస్తాడు నా పాపాలు ఆయన చెప్పాలి అనేటువంటి భ్రమలో ఉంటా ఉన్నారు. ఇది నమ్మలేకపోతా ఉన్నారు. కాబట్టి నమ్మండి. మీలో ఇందాక చెయ్యెత్తారు, ప్రభువా నా పాపం క్షమించు, నన్ను కడిగి శుద్ధి చేయి అని ఎవరైతే ప్రార్థన చేశారని చెయ్యెత్తారో వాళ్ళంతా ఏమని కూడా నమ్మాలి? ఎస్, దేవుడు నా పాపాన్ని కడిగి క్రీస్తు తన రక్తంలో కడిగి నన్ను పవిత్రునిగా చేశాడు. నమ్మటమే, తిరుగు లేకుండా నమ్మటమే. నమ్మకపోతే పాపం. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయనుగాక, ఒప్పించునుగాక, స్థిరపరచునుగాక. తర్వాత అది నమ్మాలి. ఎస్, నేను నా పాపను ప్రభువుని ఒప్పుకున్నాను, ఆయన వాగ్దానం చేశాడు కడిగి శుద్ధి చేస్తానని. ఆయన అబద్ధం ఆడాడు, ఆయన తప్పకుండా నన్ను కడిగి శుద్ధి చేశాడు. అంతే. రెండవది, ఎంతమంది ప్రభువా నీవు నా రక్షకుడవు, నేను నోటితో ఒప్పుకుంటున్నా, హృదయంలో విశ్వసిస్తున్నా, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకో, దేవా నిన్ను నేను స్వీకరిస్తున్నాను, నిన్ను అంగీకరిస్తున్నా నా రక్షకునిగా, నా ప్రభువుగా అని ఎంతమంది ప్రార్థన చేస్తారో చేయొద్దండి. మళ్ళా ఒకటే, ప్రభువా నువ్వు నాకు కావాలి, నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తున్నా అని ఎంతమంది చేశారు? చేయొద్దండి. వందనాలు వందనాలు. కాబట్టి అది షరతు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో అంగీకరించాలి, అది షరతు. ఏమని అంగీకరించాలి? యేసు నా రక్షకుడు, యేసు నా ప్రభువు, యేసు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడని ఆయన్ను అంగీకరించాలి. ఆ షరతు మీరు నిర్వర్తించారు, అది గన్ షాట్, అనుమానం లేదు. అది అది మీది, మీ విషయం, నాకు తెలియదు. ఆ షరతు కనుక మీరు నిర్వర్తించడం నిజమైతే, మీకు తెలుసు నిజమో అబద్ధమో, అది నిజమైతే ఆయన నిన్ను తన కూతురుగా, తన కొడుకుగా స్వీకరించిన మాట కూడా నిజమే. అది ఎక్కడుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. చూడండి. నమ్మండి, నమ్మటమే.